అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం డ్రైవ్స్ అంటే ఏంటి అంటే కొంతమంది దీన్ని మెగా డ్రైవ్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు. అసలు ఈ మెగా డ్రైవ్స్ అంటే ఏంటి, ఈ మెగా డ్రైవ్స్లో ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, యాజ్ యూ ఆల్రెడీ నోస్. సో మీరు కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసి చూడండి. సో బై ఎండ్ ఆఫ్ ది వీడియో అంటే మీకు ఇది ఇన్ఫర్మేటివ్ కాకపోతే యూ కెన్ డిస్లైక్ ఇట్, ఓకే, నో ప్రాబ్లం. కాకపోతే మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. వాట్ ఈజ్ డ్రైవ్ అండ్ ఈ మెగా డ్రైవ్స్ యొక్క ప్రాసెస్ ఏంటి, అంటే దీంట్లో ఏ విధంగా ప్రాసెస్ జరుగుతుందో అండ్ దీన్ని కంపెనీస్ అనేవి ఎందుకు కండక్ట్ చేస్తాయి అనే దాని గురించి మనం ఒకసారి చూద్దాం. సో ఇనీషియల్గా ఎప్పుడైనా ఒక పర్టికులర్ రోల్ని రీప్లేస్ చేయడం కోసం, అంటే ఒక పర్టికులర్ ప్రాసెస్లో ఎవరైనా ఒక ఎంప్లాయీ అనే పర్సను రెసిగ్నేషన్ పెట్టాడు అనుకోండి, ఇప్పుడు ఆ పర్టికులర్ ప్లేస్ని రీప్లేస్ చేయడం కోసం ఇన్ జనరల్గా ఇంటర్వ్యూస్ అనేది కండక్ట్ చేస్తారు. అంటే ఒక పొజిషన్ ఆర్ ఎల్స్ 2 పొజిషన్స్ ఉంటే మేబీ ఒక 10 to 20 మెంబర్స్ని నౌకరీలో, అంటే లైక్ లింక్డ్ఇన్లో కానీ నౌకరీలో కానీ ఒక 10 to 20 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళని ఇనీషియల్గా ఇంటర్వ్యూ కండక్ట్ చేసి ఆ తర్వాత ఫైనల్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి వాళ్ళలో ఒక్కరిని సెలెక్ట్ చేసుకుంటారు. అంటే ఒక జాబ్ కోసం అరౌండ్ 10 to 15 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళని ఇంటర్వ్యూ చేసి ఒక పర్సనే హైర్ చేసుకునే మార్కెట్లో మనం ఉన్నాం. సో ఇప్పుడు ఇలాంటి 1 or 2 పొజిషన్స్కి ఇలాంటి మెగా డ్రైవ్స్ అనేవి కండక్ట్ చేయరు కదా. మెగా డ్రైవ్స్ అంటే ఆల్మోస్ట్ పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఒక లింక్ అనేది ఇచ్చేయడం, అంటే ఆ లింక్ని యూజ్ చేసుకొని ఎంతమంది అయినా కూడా ఈ ఇంటర్వ్యూస్ అనేది అటెంప్ట్ చేయొచ్చు. అరౌండ్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్స్ అటెంప్ట్ చేస్తారు ఇలాంటి మెగా డ్రైవ్లో. సో అంటే 1 or 2 పొజిషన్స్కి మెగా డ్రైవ్స్ కండక్ట్ చేసేంత సిచ్యువేషన్ ఉండదు కదా. అంటే ఒకవేళ కంపెనీ మెగా డ్రైవ్ కండక్ట్ చేసింది అని అంటే దట్ వాస్ నాట్ ఫర్ 1 or 2 ఓపెనింగ్స్. అరౌండ్ మల్టిపుల్ ప్రాసెస్లో మల్టిపుల్ ఓపెనింగ్స్ ఉన్నప్పుడు మాత్రమే ఈ మెగా డ్రైవ్ అనేది కండక్ట్ చేస్తారనమాట. అంటే చాలా ప్రాసెస్లో, అంటే ఆ కంపెనీలో నెంబర్ ఆఫ్ ప్రాసెస్లు ఉంటాయి, నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్లో నెంబర్ ఆఫ్ పొజిషన్స్ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు దే విల్ కండక్ట్ దిస్ టైప్ ఆఫ్ మెగా డ్రైవ్. సో ఈ మెగా డ్రైవ్స్ ఆబ్వియస్లీ మనం చాలా వరకు చూస్తూనే ఉంటాం. నౌకరీలో కానీ లింక్డ్ఇన్స్లో కానీ మెగా డ్రైవ్స్ కండక్ట్ చేసేటప్పుడు దే విల్ గివ్ యూ వన్ కైండ్ ఆఫ్ లింక్. ఆ లింక్ని యూజ్ చేసుకొని ఒక పర్టికులర్ టైం అనేది వాళ్ళు మెన్షన్ చేస్తారు. ఆ టైం నుంచి ఈ మెగా డ్రైవ్ ఉంటుంది అన్నప్పుడు దెన్ మీరు జాయిన్ అయ్యారు అని అంటే హెచ్ఆర్స్ అనేవాళ్ళు మిమ్మల్ని అడ్మిట్ చేస్తారు. సో కౌంట్ అనేది పెరిగింది. అరౌండ్ 1000 ఎంప్లాయీస్, అంటే 1000 మెంబర్స్ ఆ డ్రైవ్లో కండక్ట్ అయ్యారు, అంటే జాయిన్ అయ్యారు అంటే ఇంటర్వ్యూస్ కోసం. బట్ ఉన్న ఓపెనింగ్స్ కేవలం 200 అన్నప్పుడు అరౌండ్ 800 మెంబర్స్ ఎక్సెస్గా ఉన్నట్టేగా, ఓవరేజ్గా ఉన్నట్టే కదా. సో అలాంటప్పుడు ఇనీషియల్ ఇంటర్వ్యూ హెచ్ఆర్ రౌండ్లోనే కొంతమందిని తీసేస్తారనమాట. అంటే లైక్ ఇప్పుడు దే ఆర్ హైరింగ్ ఫర్ వన్ కైండ్ ఆఫ్ ఫినాన్స్ రిలేటెడ్ పొజిషన్ అనుకోండి. సో ఫినాన్స్ రిలేటెడ్ పొజిషన్కి వాళ్ళకి రిక్వైర్మెంట్ ఏంటి, ఓన్లీ బీకామ్ రిలేటెడ్ కానీ ఏదంటే ఫినాన్స్ రిలేటెడ్ కోర్స్ ఆర్ ఫినాన్స్ రిలేటెడ్ ఎక్స్పీరియన్స్ ఎవరెవరికైతే ఉందో ఆ పర్సన్స్నే వాళ్ళు ఉంచుకుంటారు. రిమైనింగ్ అందరినీ కూడా ఓకే యూ కెన్ లీవ్ అండ్ ఐ మీన్ వీఆర్ లుకింగ్ ఫర్ ఫినాన్స్ రిలేటెడ్ పొజిషన్, మాకు ఈ కైండ్ ఆఫ్ క్యాండిడేటే కావాలి. సో ఎవరైతే నాన్ ఫినాన్స్ ఉన్నారో వాళ్ళు ప్లీజ్ డ్రాప్ అవుట్ అంటారు. సో దీంతో సగం మంది వెళ్ళిపోతారు కదా. అండ్ అదేవిధంగా కొంతమంది లైక్ అంటే కైండ్ ఆఫ్ డిగ్రీ పొజిషన్, అంటే ఫైనాన్స్ పొజిషన్ లేకపోయినా ఎక్స్పీరియన్స్ ఉంది అని ఉన్నారనుకోండి, బట్ స్టిల్ ఇక్కడ కూడా ఒక టైప్ ఆఫ్ కండిషన్ పెడతారు. ఏంటి, మాకు 3+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్లు మాత్రమే కావాలి. ఇఫ్ యూ హ్యావ్ బిలో 3 years ప్లీజ్ లీవ్ అని అంటారు. దీనివల్ల సగం వెళ్ళిపోతుందా. ఇలా ఎక్కువ మంది జాయిన్ అయినప్పుడు ఈ కైండ్ ఆఫ్ కట్ ఓవర్ చేస్తారనమాట. అండ్ అదేవిధంగా మెగా డ్రైవ్ ఈజ్ నాట్ ఫర్ 1 పొజిషన్, మల్టిపుల్ పొజిషన్స్ ఉన్నప్పుడు మాత్రమే. ఇలా మల్టిపుల్ పొజిషన్స్ ఉన్నప్పుడు లైక్ అంతమంది ఒక 200 ఓపెనింగ్స్ ఉన్నాయి, 200 ఎంప్లాయీస్ అవసరం. ఇప్పుడు ఇలా ప్రతి ఒక్కరిని కాంటాక్ట్ అయ్యే బదులు ఒక మెగా డ్రైవ్ కండక్ట్ చేస్తే నెంబర్ ఆఫ్ పీపుల్ జాయిన్ అవుతారు కదా. ఆ నెంబర్ ఆఫ్ పీపుల్లో వాళ్ళకి కావాల్సిన ఎంప్లాయీస్ని హైర్ చేసుకోవచ్చు. దిస్ ఈస్ ద ట్రిక్ దే ఆర్ ఫాలోయింగ్. దిస్ ఈజ్ కాల్డ్ మెగా డ్రైవ్ ఆర్
వాకిన్స్ అని మనం అంటే వాకిన్స్ అనేవి ఈ విధంగా ఉంటాయన్నమాట. సో ఐ థింక్ ఇది మీకు ఎంతో కొంత హెల్ప్ అయిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నిజంగా నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, అలా చూసేసి వెళ్ళిపోవద్దు. అండ్ ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్.